Hi everyone, welcome to Nandan's IAS Academy. From today I am going to start the new series, that is geography series. ఈ రోజు నుంచి geography series అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్లో బోత్ ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ అండ్ ఆల్సో ఏపీ జోగ్రఫీ అనేది నేను కవర్ చేయడం జరుగుతుంది. సో దిస్ సిరీస్ ఈజ్ ఎస్పెషల్లీ టు ఆల్ ద యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ aspirants. I am also going to dictate the notes. So those who are watching this video can also write the notes from my videos. Okay, and today I am going to start with the new chapter, that is Northern Plains in India. So in this chapter what we are going to discuss? We are going to discuss about formation and origin of Northern Plains. అసలు Northern Plains ఎక్కడ ఫామ్ అయ్యాయి, ఎట్లా ఫామ్ అయ్యాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవడం జరుగుతుంది. And later what are their subdivisions, so what are the various types of northern plains that are present in India. So the divisions అనేవి depends upon geomorphological process లాగా అవ్వచ్చు or regional subdivisions అయినా అవ్వచ్చు. And how the soil and agriculture present in these northern plains, and what are various problems associated with this, and what is also the significance of northern plains. Okay, northern plains యొక్క significance ఏంటి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో at the end of this video you are going to know about its formation and origin, subdivisions, soil and agriculture, its problems and also its significance. Okay, ఇది ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఐపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ నేను ఈ సిరీస్ అనేది ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎవ్రీడే ఒక క్లాస్ కంపల్సరీ పెడతాను. సో అంటిల్ ద సిలబస్ కంప్లీటెడ్, మధ్య మధ్యలో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఆల్సో. సో వన్స్ యూ హ్యావ్ రిటర్న్ ద మెయిన్స్ క్వశ్చన్స్ దే కెన్ మెయిల్ మీ టు nandansias@gmail.com. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్, ఒక సింగిల్ పెన్నీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఎవరైనా సరే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు, ఒకవేళ కోచింగ్కి వాళ్ళు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారో, దే కెన్ మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్. ఓకే, నేను కంప్లీట్గా ప్యాషన్తో చేయడం జరుగుతుంది ఈ వీడియోస్ అన్నీ కూడా. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎస్పెషల్లీ విలేజ్ పీపుల్కి, దోస్ హూ కెనాట్ ఎఫోర్డ్ వాళ్ళకి మీకు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చి, నోట్స్ నచ్చితే కనుక యూ కెన్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇది ఫస్ట్ మనం నార్థన్ ప్లేన్స్ గురించి తెలుసుకునే ముందు లెట్స్ హ్యావ్ సమ్ బేసిక్స్ రిలేటెడ్ టు ద నార్థన్ ప్లేన్స్. ఓకే, అసలు ఫస్ట్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా కనుక చూసుకున్నట్టయితే మనకి ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అనేది డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. హియర్ యూ కెన్ సీ ద ఇట్ ఈస్ ద హిమాలయన్ రేంజ్. ఓకే, ద ఫస్ట్ వన్ వచ్చేసరికి హిమాలయన్ రేంజ్, అండ్ ఇది వచ్చేసరికి నార్థన్ ప్లేన్స్ అనమాట, ఈ ఎల్లో కలర్లో ఉన్నదంతా. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి వాట్ ఈస్ దిస్, పెనున్సులార్ ప్లాట్యూ, రైట్? ఇది వచ్చేసరికి పెనున్సులార్ ప్లాట్యూ. అండ్ ఇది థార్ డిజర్ట్ విచ్ ఈజ్ ఇన్ రాజస్థాన్. అండ్ ఇది వచ్చేసరికి వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్. దిస్ ఆల్ కమ్స్ అండర్ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్, అండ్ దీస్ పార్ట్ కమ్స్ అండర్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్. అండ్ వీ హ్యావ్ ఆల్సో ఐలాండ్స్ హియర్. సో ఇదంతా ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియాలో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో ఈ పార్ట్లో మనం ఇప్పుడు ఈ నార్థన్ ప్లేన్స్కి సంబంధించిన పార్ట్ నేర్చుకోబోతున్నాం. సో ఈ నార్థన్ ప్లేన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది, అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో యాక్చువల్గా ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ మీరు కనుక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ప్లేన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఎప్పుడు అడుగుతూ ఉంటారు. దానివల్ల ఆస్పిరెంట్స్ దే యూస్ టు కన్ఫ్యూజ్, చాలామంది ప్లేన్స్కి సంబంధించిన క్వశ్చన్స్లో కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెడుతూ ఉంటారు. సో దానికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆ నిమోనిక్ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఏంటి, రెండు మ్యాప్స్ ఎందుకు పెట్టారు, డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. చూడండి, ఇక్కడ థార్ డిజర్ట్ ఏదైతే ఉందో రాజస్థాన్లో, ఈ రాజస్థాన్లో ఉన్న థార్ డిజర్ట్ ఇక్కడ నేను స్పెసిఫిక్గా చూపించలేదు. ఆ చూపించకపోవడానికి రీజన్ ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను. ఓకే, యాక్చువల్గా థార్ డిజర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ రాజస్థాన్ ప్లెయిన్. ఓకే, థార్ డిజర్ట్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ ప్లెయిన్. సో అందుకే నేను స్పెసిఫిక్గా విడిగా నేను ఇక్కడ చూపించలేదు. సో ఇదంతా కూడా నార్థన్ ప్లెయిన్లోని ఒక పార్ట్. ఓకే, ఇదంతా కూడా నార్థన్ ప్లెయిన్ మొత్తం. ఓకే,
సో ఇప్పుడు ఈ నార్థన్ ప్లేన్ గురించి చూసారు కదా, జస్ట్ రైట్ సమ్ నోట్స్ రిలేటెడ్ టు ద నార్థన్ ప్లేన్. ఓకే, నోట్స్ అనేది కొంచెం రాసుకోండి. అంటే నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను నార్థన్ ప్లేన్స్ గురించి లేటర్. అంటే ఇది స్టాటిక్ పాయింట్స్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా యూజ్ అవుతుంది. సో లేటర్ యూ కెన్ I will tell you how it was formed and all. Write some important points. Okay, keep the heading northern plains, geography and heading pettukondi, northern plains heading, and just write some features and keep the side heading northern plains features of northern plains or northern plains features. మీరు షార్ట్గా నోట్స్ రాసుకుంటే it will be very helpful for your revision. ఓకే, అండ్ ద ఫస్ట్ ఫీచర్ ఏం రాసుకుంటారు అంటే ద ఏరియా ఆఫ్ ద నార్థన్ ప్లేన్ రాయండి ఎవ్రీవన్. ఏరియా వచ్చేసరికి 7.5 lakh square kilometer. ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద నార్థన్ ప్లేన్? టోటల్ ఏరియా ఆఫ్ ద నార్థన్ ప్లేన్ ఇట్ ఈస్ 7.5 lakh square kilometers. ఓకే, అండ్ లెంత్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ నార్థన్ ప్లేన్? వాట్ ఈస్ ద లెంత్? ఓకే, ఇక్కడ నేను రాస్తాను చూడండి. వాట్ ఈస్ ద లెంత్? What is the length of northern plain? It is 3200 kilometers. So what is the area? It is area వచ్చేసరికి 7.5 lakh square kilometers. సో ఇక్కడ లెంత్ 3200 స్క్వేర్ కిలోమీటర్స్, 3200 కిలోమీటర్స్ అంటున్నాను కదా. ఈ 3200 కిలోమీటర్స్ ఏదైతే ఉందో లెంత్, ఇట్ వాజ్ డివైడెడ్ ఇన్ బోత్ ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. సో ఇండియాలో ఓన్లీ 2400 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో మీకు గనక స్పెసిఫిక్గా క్వశ్చన్లో ఇండియన్ యొక్క లెంత్ కనుక అడిగితే 2400 కిలోమీటర్స్, అండ్ పాకిస్తాన్ ప్లస్ బంగ్లాదేశ్ ఈ రెండు కలిపితే రిమైనింగ్ 800 కిలోమీటర్స్ ఉంటుంది. సో రిమెంబర్, ఓన్లీ ఇండియన్ లెంత్ వచ్చేసరికి 2400 కిలోమీటర్స్. అందుకే కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ 3200 కాకుండా 2400 ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్స్లో 3200 ఉంటుంది. డోంట్ కన్ఫ్యూజ్. లెంత్, టోటల్ లెంత్ వచ్చేసరికి 3200 కిలోమీటర్స్. అమాంగ్ దెమ్ 2400 కిలోమీటర్స్ ఆర్ ఇన్ ఇండియా అండ్ రిమైనింగ్ 800 కిలోమీటర్స్ ఆర్ ఇన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఇక్కడ దాకా ఇది స్టాటిక్ పార్ట్. ఎవ్రీవన్ ఈజ్ క్లియర్ అబౌట్ దిస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా చూడండి, విడ్త్కి సంబంధించి ఏంటి అంటే దీని యొక్క విడ్త్ 150 నుంచి 300 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. దట్ ఈస్ ఫ్రమ్ 150 to 300 కిలోమీటర్స్. అయితే ఇక్కడ మీరు నోట్ అని చెప్పి ఒక పాయింట్ రాసుకోండి. ఇక్కడ మేజర్ నోట్ పాయింట్ ఏంటి అంటే విడ్త్ అనేది వెస్ట్ సైడ్ వైడ్గా ఉంటుంది. విడ్త్ అనేది వెస్ట్ సైడ్ వైడ్గా ఉంటుంది, బట్ ఈస్ట్ సైడ్ వచ్చేసరికి నారోగా ఉంటుంది. ఎందుకో నేను ఇప్పుడు మీకు ఈ డయాగ్రామ్లో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇది కనుక మీరు చూసుకున్నట్టయితే ఈ మ్యాప్లో, ఫస్ట్ మ్యాప్లో ఈ విడ్త్ అనేది చూసుకున్నట్టయితే ఇదంతా నారోగా ఉంది, బట్ వెన్ యూ కమ్ టు దిస్ సైడ్, ఓకే, ఇదంతా వచ్చేసరికి వైడ్గా ఉంది, ఇటు వచ్చేసరికి నారో అయిపోయింది. హియర్ ఈ సెకండ్ దాంట్లో కూడా మీరు చూసుకున్నట్టు ఇంక్లూడింగ్ థర్డ్ డిజర్ట్తో చూసుకుంటే ఇదంతా వైడ్గా ఉంది, బట్ ఇటు సైడ్కి వచ్చేసరికి నారో అయిపోయింది. రీజన్ ఏంటి అంటే, అండ్ వైల్ కమింగ్ టు దట్ ఆఫ్ ద వెస్టర్న్ పార్ట్స్, మనకు కనుక వెస్టర్న్ పార్ట్లో కనుక చూసుకున్నట్టయితే శివాలిక్స్ అనేది నార్త్ సైడ్లో ఉంటుంది, అండ్ పెనున్సులార్ ప్లాట్యూ రిమైనింగ్ ప్లాట్యూస్ అనేవి మనకి సౌత్ సైడ్స్లో కనిపిస్తాయి. అండ్ హియర్ మనకి హిల్స్ అనేవి చాలా తక్కువ కంపేర్డ్ టు దట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ సైడ్ అండ్ ఈస్టర్న్ సైడ్. సో ఇక్కడ అరావెల్లి హిల్స్ ఒకటి మనకి తగులుతుంది, బట్ రిమైనింగ్ ఇటు కనుక మనం వచ్చే కొద్ది ఏమవుతుంది అంటే హియర్ కంప్లీట్గా ఇక్కడ మనకి మొత్తం జోగ్రఫీ కనుక చూసుకున్నట్టయితే పూర్వాంచల్ హిల్స్ ఉంటాయి. సో ఈ పూర్వాంచల్ హిల్స్ వల్ల అండ్ రిమైనింగ్ ఆల్ హిల్స్ లైక్ మేఘాలయలో గ్యారో, కాశీ, జైంతాన్ ఇట్లాంటి హిల్స్ వల్ల ఇక్కడికి ఇటు సైడ్కి వచ్చేసరికి ప్లేన్స్ అనేవి బాగా దగ్గరకు వచ్చేయడం వల్ల సో హియర్ వెస్ట్ సైడ్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది, ఈస్ట్ సైడ్ అనేది తక్కువగా ఉంటుంది. మీకు అది సింపుల్గా మీరు ఒకవేళ క్వశ్చన్ కనుక లాజిక్ ఇట్లా అడిగినట్టయితే జస్ట్ రిమెంబర్ దిస్ మ్యాప్ గుర్తుపెట్టుకోండి చాలు. సో మ్యాప్లో ఏముంది, వెస్ట్ సైడ్ విడ్త్ ఎక్కువ ఉంది, ఈ సైడ్ విడ్త్ తక్కువ ఉంది. ఓకే, సింపుల్ అట్లా గుర్తుపెట్టేసుకోండి. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ రిటర్న్ దేర్, అంతేమించి అది కష్టమేం కాదు. ఓకే, అండ్ నార్థన్ ప్లేన్ యొక్క బౌండరీస్ చెప్తాను, రాసుకోండి. ఓకే, నార్థన్ ప్లేన్ బౌండరీస్ చూసుకున్నట్టయితే ఓకే, ఈస్ట్ సైడ్ వచ్చేసరికి పూర్వాంచల్ ఉంటుంది, అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసరికి కిర్తార్ అండ్ సులైమన్ రేంజెస్ ఉంటాయి. అండ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ నార్త్ సైడ్ శివాలిక్స్, అండ్ సౌత్ సైడ్ వచ్చేసరికి పెనున్సులార్ ఇండియా.
peninsular India. Okay, so remember these directions related to northern plains. Here you can simply see here northern plains ki sambandhinchi Shivalik mountains అనేవి అంటే అవుటర్ మౌంటైన్ శివాలిక్స్ వచ్చేసరికి we have north side, సౌత్ సైడ్ వచ్చేసరికి పెనిన్సులర్ ప్లాట్యూ. ఇక్కడ చూడండి ఫస్ట్ మ్యాప్లో నార్త్ సైడ్ వచ్చేసరికి అవుటర్ ప్లేన్స్ శివాలిక్స్ అండ్ ఇటు వచ్చేసరికి పూర్వాంచల్ అండ్ కంప్లీట్గా ఐ హ్యావ్ టోల్డ్ యూ పాకిస్తాన్లో కూడా పార్ట్ ఉంది, కిత్తార్ అండ్ సులైమన్ రేంజెస్ ఇన్ ద పాకిస్తాన్. సో ఇవి కంప్లీట్గా డీటెయిల్స్ రిలేటెడ్ టు ద స్టాటిక్ పార్ట్. ఓకే, ఇక్కడ దాకా ఎవ్రీథింగ్ ఓకే కదా, ఎవ్రీవన్ హ్యాస్ రిటర్న్ ద నోట్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్, హౌ దే ఆర్ ఫార్మ్డ్. ఓకే, హౌ దే ఆర్ ఫార్మ్డ్ దానికి సంబంధించి డయాగ్రామ్ చూడండి ఫస్ట్. సో బిఫోర్ సి ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్ ఆల్సో డ్రా ఇట్ రఫ్లీ. ఏపీపీఎస్సీ ఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వైల్ రైటింగ్ ద ఆన్సర్ రైటింగ్ డయాగ్రామ్స్ విల్ గివ్ సమ్ ఎక్స్ట్రా మార్క్స్ కూడా. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో బిఫోర్ నోయింగ్ హౌ దే హ్యావ్ ఫార్మ్డ్, ఈ ఇండో గ్యాంగటిక్ ప్లేన్ ఏదైతే ఉందో ఈ నార్థన్ ప్లేన్స్ ఎట్లా ఫామ్ అయినాయి అని తెలుగు ముందు లెట్స్ హ్యావ్ సమ్ బేసిక్స్ థింగ్స్ రిలేటెడ్ టు టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్. ఓకే, అండ్ వాటి యొక్క డైవర్జెంట్ అండ్ కన్వర్జెంట్ బౌండరీస్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ గోయింగ్ దట్ లెట్స్ సీ గ్రేటర్ హిమాలయాస్ అండ్ హిమాద్రి అండ్ శివాలిక్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇవి 3 కూడా ఎట్లా ఫామ్ అయినాయి అమ్మా? డ్యూ టు కాంటినెంట్ కొల్యూషన్ వల్ల ఫామ్ అయింది. అవునా? డ్యూ టు కాంటినెంట్ కొల్యూషన్ అంటే ఇండియా ఈజ్ అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. ఓకే, దీనికి సంబంధించి క్లియర్ వీడియో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను రిలేటెడ్ టు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అదంతా కూడా, ఇంక్లూడింగ్ నేను ఇమేజెస్తో చెప్తాను, అది మీకు అప్పుడు ఇంకా గుర్తుంటుంది. ప్రెజెంట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇండియా పార్ట్ ఆఫ్ ద గోండ్వానా ల్యాండ్ ఇయర్స్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. లేటర్ వాట్ హ్యాపెన్స్ డ్యూ టు వేరియస్ ఫోర్సెస్ లైక్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల కానీ లేదా పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ ఓకే, వీటి వల్ల కానీ. సో వాట్ హ్యాపెన్స్ ఇండియా స్టార్టెడ్ టు మూవ్ టువర్డ్స్ ద నార్త్ వర్డ్. అండ్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ యురేషియన్ ప్లేట్ అనేది ఉంది. సో ఇండియా వాట్ హ్యాపెన్స్ టు ఇండియా, ఇట్ వెంట్ అండ్ కొలైడెడ్. ఓకే, ఏమైంది? కొలైడ్ అయింది. దేనికి? ఈ ఏషియన్ ప్లేట్కి, యురేషియన్ ప్లేట్కి ఇండియా ఏమైందంటే వెళ్ళి కొలైడ్ అయింది. సో బోత్ ఆర్ కాంటినెంట్స్ వెన్ దే స్టార్టెడ్ టు కొలైడ్ వాట్ హ్యాపెన్స్, కాంటినెంట్ కనుక కొలైడ్ అయితే వీ హ్యావ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సింపుల్, ఇది మీరు మన డైలీ ఫిజిక్స్ కానీ ఇట్లా ఆలోచించండి. ఒక 2 పెద్ద బాగా డెన్సిటీ ఉన్నవి 2 గుద్దుకుంటున్నప్పుడు ఏమవుతుంది? సో దే యూజ్ ఇట్ టు హ్యావ్ ద కొలిజన్ అండ్ దే యూజ్ టు ఫార్మ్ ద లైక్ ఓకే దే యూజ్ టు ఫార్మ్ లైక్ మౌంటైన్స్ అనమాట. ఈ ఏమవుతుంది? 2 కాంటినెంట్స్ ఇట్లా ఫామ్ అవడం వల్ల మొత్తం క్రష్ అయిపోయి ఒక ఫోల్డెడ్ మౌంటైన్స్ లాగా ఫామ్ అయినాయి. ఆ ఫోల్డెడ్ మౌంటైన్స్ లాగా ఫామ్ అయినాయి గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ అండ్ శివాలిక్స్. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ లేటర్ హిమాలయాస్, లెస్సర్ అండ్ శివాలిక్స్ హిమాలయాస్ దగ్గర డిఫరెంట్ రివర్స్, రిమెంబర్ రివర్స్ అనేవి మనకి ఒరిజినేట్ అయ్యాయి. దాంట్లో మేజర్ మనం మాట్లాడుకునేది ఏంటి? ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. బాగా గుర్తుపెట్టుకోండి, ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఇండస్, వాట్ ఈస్ దట్? ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. ఓకే, సో దీస్ ఆర్ ద 3 మేజర్ రివర్స్. ఈ రివర్స్ ఎప్పుడైతే ఒరిజినేట్ అయినాయో అండ్ ఓకే ఈ 3 వేరియస్ రివర్స్ ఒరిజినేట్ అయినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రివర్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఫ్లో అనేది ఉంటుందమ్మా, కంటిన్యూస్ ఫ్లో అనేది ఉంటుంది. అండ్ సీ వన్స్ అగైన్ వెన్ ఎవర్ దిస్ కాంటినెంట్ హ్యాస్ కొలైడెడ్, కాంటినెంట్ కొలైడ్ అవుతున్నప్పుడు ఏ డీప్ డిప్రెషన్ అనేది ఒకటి ఫామ్ అయింది ఫస్ట్. ఓకే, దీన్నే జియోసింక్లైన్ డిప్రెషన్ అంటారు. ఓకే, జియోసింక్లైన్ డిప్రెషన్. So whenever these folded mountains has formed due to collision of continent collision, that is Eurasian plate and Indian plate collision avadam valla these greater Himalayas, lesser Himalayas and Shivaliks form అయినప్పుడు there formed a great depression and this is the peninsular plateau. Okay, depression form అయింది.
ఈ డిప్రెషన్ ఫామ్ అయినప్పుడు ఈ డిప్రెషన్ యొక్క డెప్త్ చాలా ఉంటుంది. సమ్వేర్ ఇట్ ఈస్ 200 meters, సమ్టైమ్స్ ఇట్ ఈస్ 6000 meters కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. సో ఈ డిప్రెషన్ ఫామ్ అయినప్పుడు ఈ రివర్స్ ఏమైతే ఒరిజినేట్ అయ్యిందో ఈ రివర్స్ అనేవి ఫ్లో అనేది ఇట్లా ఓకే వాట్ హ్యాపెన్స్ నార్త్ టు సౌత్ ఇట్లా ఫ్లోయింగ్ స్టార్ట్ అయినాయి. నార్త్ టు సౌత్ ఇట్లా ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు రివర్స్ నుంచి వచ్చే సెడిమెంట్స్ కానీ పెబల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏమైనాయి అంటే దే స్టార్టెడ్ అండ్ యూజ్ ఇట్ టు స్టోర్ హియర్. ఓకే దే స్టార్టెడ్ అండ్ యూజ్ ఇట్ టు స్టోర్ ఇన్ దిస్ డిప్రెషన్. ఇయర్స్ తర్వాత ఇలా ఈ పెబల్స్ రివర్స్ నుంచి వచ్చే సెడిమెంట్స్ అన్నీ కూడా ఈ పెబల్స్ కానీ ఏదైనా ఇక్కడ స్టోర్ అవడం మొదలైనవి. సో ఎప్పుడైతే ఇవి స్టోర్ అవడం మొదలైనయో ఇట్ హ్యాస్ బికెమ్ లైక్ ఏ ప్లేన్. ఓకే అది ప్లేన్స్ లాగా ఫామ్ అయినాయి. ఓకే అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్స్ ఇక్కడ మీకు క్లియర్గా నేను హియర్ యూ కెన్ సీ వన్స్ హిమాలయాస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇది నేను మీకు తర్వాత చెప్తాను. హిమాలయాస్ ఇక్కడ ఉన్నాయి. సో హిమాలయాస్ ఇక్కడ ఉన్నప్పుడు వెన్ ద ఫ్లో ఆఫ్ రివర్స్ హ్యాస్ స్టార్టెడ్ వాట్ హ్యాపెన్స్ అది దీని కింద యాక్చువల్గా ఇది ప్లేన్. సో ఇక్కడ కంప్లీట్గా సెడిమెంట్స్ అనేవి ఫామ్ అవడం జరిగినాయి. ఓకే యూ కెన్ సీ హియర్ ఈ సెడిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఈ సెడిమెంట్స్ ఏమైనాయి ఒకటి తర్వాత ఒకటి. దీన్ని అల్యూవిలియం ఎరోషన్ అండ్ మూమెంట్ అంటారు. డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ వెన్ ఎవర్ దీస్ రివర్స్ స్టార్టెడ్ టు కమ్ డౌన్వర్డ్స్ అండ్ కట్ ఆల్ దీస్ థింగ్స్, these alluvium deposits has deposited in the depression, okay, which was caused due to continent collision of Eurasian plate and also Indian plate. Okay, Indian plate and Eurasian plate collision avadam valla form aina depression lo ee reverse యొక్క డిపాజిట్స్ అన్నీ కూడా ఫామ్ అవడం వల్ల వచ్చిందే మనకి ప్లేన్స్. అండ్ వాట్ ఆర్ దోస్ రివర్స్ ఇండస్, బ్రహ్మపుత్ర అండ్ ఆల్సో గంగా. అందుకే దీన్ని మనం ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ అని కూడా అంటారు. ఓకే I think you got it. See, these plains are defined by the interaction of three major river systems, Indus, Ganga and Brahmaputra. This is deposition occurred entirely by river activity ద్వారా వచ్చింది ఇదంతా కూడా. అండ్ అందుకే దీన్ని మనం ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండో గ్యాంగెటిక్ ప్లేన్. ఓకే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండో గ్యాంగెటిక్ ప్లేన్. సో ఇక్కడ నేను చెప్పాను. సో దీస్ విల్ బీ హెల్ప్ఫుల్. సో ఇది మీకు జోగ్రఫికల్ ఫీచర్స్లో ఉంటుంది. టెబెటన్ ప్లాట్యూ, గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్, శివాలిక్స్, పెనున్సులర్ ప్లాట్యూ. సో ఇది మీకు ఇట్లా మీ దీంట్లో కనుక సెకండ్ మ్యాప్లో కనుక చూసుకున్నట్టయితే ఓకే దీస్ ఆల్ పార్ట్ కమ్స్ అండర్ ద హిమాలయాస్ ద ఫస్ట్ పార్ట్, దీస్ సెకండ్ పార్ట్ కమ్స్ అండర్ ద ప్లేన్స్ అండ్ థర్డ్ పార్ట్ ఆల్ దీస్ కమ్స్ అండర్ ద ప్లాట్యూస్. ఓకే ఇది వెస్టర్న్ కోస్ట్ అండ్ ఈస్టర్న్ కోస్ట్, ఇది ఐలాండ్స్ అనమాట. అట్లా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఓకే సో వాట్ ఆర్ దీస్ ప్లేన్స్? దే ఆర్ బిట్వీన్ దీస్ ప్లాట్యూస్ అండ్ హిల్స్, హిమాలయాస్. ఓకే హిమాలయాస్ మధ్య పెనిన్సులా ప్లాట్యూ మధ్య ఉన్నదే ప్లేన్ అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు దట్ లెట్స్ హ్యావ్ సమ్ అదర్ టాపిక్స్ రిలేటెడ్ టు దీస్ ప్లేన్స్. ఓకే ఈ ప్లేన్స్కి సంబంధించి ఇంకా ఏమన్నా నోట్స్ ఏమన్నా ఉందా అంటే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీరు రాసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉంటాయి. యాక్చువల్గా దీస్ నార్థన్ ప్లేన్స్ ఏమైతే ఉన్నాయో దే ఆర్ క్లాసిఫైడ్. ఓకే దే ఆర్ డివైడెడ్. సో హౌ దే ఆర్ డివైడెడ్? ఫస్ట్ వన్ వచ్చేసరికి డిపెండింగ్ అపాన్ దేర్ geomorphology. So everybody write this. Okay so how they are divided, how these plains are divided, they are divided depends upon the geomorphology at the first, and second one వచ్చేసరికి depending upon the regional basis, geomorphology basis or terrain basis or north to south basis అని కూడా అనొచ్చు. సో ఇట్లా ఎట్లా డివైడ్ అయినాయి అని అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ బాబర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ టెరై అండ్ థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ భంగార్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ కాల్డ్ ఖాదర్. బాబర్, టెరై, భంగార్, ఖాదర్. మీకు క్వశ్చన్స్ వీటిల్లో చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది యాక్చువల్గా. ఇది మీరు బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు ఒక నిమోనిక్ చెప్తాను. బీ ద బెస్ట్ కిడ్ టు యువర్ పేరెంట్స్, ఓకే, టు ద సొసైటీ. బీ ద బెస్ట్ ఆల్వేస్. ఓకే సో చూడండి బీ రిప్రజెంట్స్ ద బాబర్, బీ. ద రిప్రజెంట్స్ తెరై, బెస్ట్ రిప్రజెంట్ బంగార్, కిడ్స్ రిప్రజెంట్ ఖాదర్. ఓకే బెస్ట్ అంటే కొంతమంది ఏంటంటే మా బంగారం అంటారు కదా, సో బంగార్. అట్లా ఈజీగా మీకు బాబర్కి బంగార్కి ఏమన్నా మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్ వస్తే బెస్ట్ అంటే బంగార్. ఓకే ఇది నిమోనిక్. వాట్ ఈస్ ద నిమోనిక్? బీ ద
best kids. This is mnemonic related to division of northern plains. డివిజన్ ఆఫ్ నార్థన్ ప్లేన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్. ఎన్నిసార్లు చదువుతామో ఎక్కడొక్కడ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం దీనికి. సో అందుకే నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. బీ ద బెస్ట్ కిడ్స్. బీ రిప్రజెంట్స్ బాబర్. టీ హియర్ దాలో టీ రిప్రజెంట్స్ తెరై. బెస్ట్ రిప్రజెంట్స్ బంగార్. అండ్ కేలో కిడ్స్లో ఇట్ రిప్రజెంట్స్ ఖాదర్. ఓకే, ఐ థింక్ యూ గాట్ ఇట్ రైట్. సో రాసుకోండి. బీ ద బెస్ట్ కిడ్స్ ఈజ్ ద నిమోనిక్ టు రిమెంబర్ దీస్ నార్థన్ ప్లేన్స్. ఓకే, అండ్ లెట్స్ హ్యావ్ దీస్ ఇన్ ది నార్థన్ ప్లేన్స్కి సంబంధించి ఐ హ్యావ్ టోల్డ్ యూ. సీ యూ కెన్ సీ హియర్ బాబర్ ఫస్ట్ ఉంటుంది, స్టార్టెడ్ బై బీ. తెరాయ్, నెక్స్ట్ భాంగర్, బెస్ట్, and this is kit. Be the best kid always. Okay, you are the best, we are the best. Okay, next let me tell you what is the difference between all these three. Okay, first బాబర్ అంటే ఏంటి, తెరై అంటే ఏంటి మనం ఫస్ట్ చూసుకుందాము. సో కీప్ ద హెడింగ్ బాబర్ ఆర్ ద బాబర్ బెల్ట్. ఎట్లా పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, బాబర్ పెట్టుకుంటారు, బాబర్ బెల్ట్ పెట్టుకుంటారు, ఏది పెట్టుకున్నా సరే, మీరు ఏది రాసుకున్నా సరే ప్రాబ్లం లేదు. సో కీప్ ద హెడింగ్ ద బాబర్ బెల్ట్. సో ఈ బాబర్ బెల్ట్కి సంబంధించి కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసరికి 8 to 10 kilometers వైడ్. 8 to 10 kilometers వైడ్. 8 to 10 kilometers వైడ్. ఓకే, ఇట్ ఈజ్ నారోవర్ ఇన్ ద ఈస్ట్. ఇట్ ఈజ్ నారోవర్ ఇన్ ఈస్ట్. ఈస్ట్లో నారోగా ఉంటుంది అండ్ వెస్ట్ వచ్చేసరికి బార్డర్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఎక్స్టెన్సివ్ ఆర్ బోర్డర్ ఇన్ వెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, దీని యొక్క విడ్త్ వచ్చేసరికి 8 to 10 kilometers వైడ్ ఉంటుంది. ఈస్ట్లో నారోవర్ అండ్ వెస్ట్లో బ్రాడ్. అదే కదా ఇందాక కూడా మనం చూసాం మ్యాప్ లాగా. ఓకే, అండ్ ఇది రిలేటెడ్ టు ఓకే వాట్ ఈజ్ హౌ ఇట్ వాజ్ ఫార్మ్డ్. సో హౌ ఇట్ వాజ్ ఫార్మ్డ్ నేను ఇందాక చెప్పాను. యాక్చువల్గా ఈ పర్టికులర్ పెబల్స్ కానీ డిపాజిట్స్ కానీ బికాస్ ఆఫ్ రివర్స్ వల్ల వస్తాయని. ఇక్కడ మేజర్ రివర్స్ వీటిని ఫామ్ చేయడానికి అంటే కారణమైన 2 major రివర్స్. వాట్ ఆర్ ద 2 major రివర్స్ హియర్ విట్ వాజ్ ఫార్మ్డ్ డ్యూ టు? ఒకటి వచ్చేసరికి ఇండస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి తీస్తా రివర్. ఈ తీస్తా రివర్ వచ్చేసరికి ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. గుర్తుపెట్టుకోండి. సో దీస్ 2 are the rivers which caused mainly due to the formation of bourbers. ఈ హై పెబుల్స్ కారణం కానీ ఏదైనా కానీ మనకి ఏదైతే చెప్పానో రివర్స్ నుంచి వచ్చే సెడిమెంట్స్, పెబుల్స్ వాటి వల్ల ఫామ్ అయినాయే ఈ 4 divisions బాబర్, తెరై, భాంగార్ అండ్ ఖాదర్. నిద్రలో లేపినా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, సో ఇక్కడ ఏంటి వీటి వల్ల మేజర్ రివర్స్ వచ్చేసరికి ఇండస్ అండ్ తీస్తా. ఓకే, ఇండస్ అండ్ తీస్తా. ఓకే, ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. ఇక్కడ దాకా ఓకే కదా. సో ఇక్కడ మనకి ఏంటి అంటే శివాలిక్స్ కిందే మనకి బాబర్ ఉంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే హిమాలయాస్ ఉన్నాయి కదా. సో గ్రేటర్, లెసర్, ఔటర్ హిమాలయ శివాలిక్స్ కిందే మనకి ఫస్ట్ ఉండేది బాబర్. సో ఈ బాబర్ అంతా ఎట్లుంది, మొత్తం రాళ్ళతోనే ఉంది. ఓకే, కంప్లీట్లీ పెబల్స్ అనమాట. ఓకే, వై బికాస్ ఎప్పుడైతే మనకి హై వెలాసిటీ వాటర్ అనేది వస్తుందో బిగ్ పార్టికల్స్ అనేవి, ఆ బిగ్ పార్టికల్స్ రావడం వల్ల వాట్ హ్యాపెన్స్, దాంట్లో ఉన్న ఏదైతే ఫస్ట్ మీకు ఉంటుందో పెబల్స్ కానీ ఈ గ్రనైట్స్ కానీ ఆర్ ఎనీ అదర్ స్టోన్స్ కానీ అవన్నీ కూడా ఒక చోట ఫామ్ అయిపోయినాయి. సో ఇవన్నీ ఒక చోట ఫామ్ అయిపోయినాయి కాబట్టి దీన్నే మనం ఏమన్నారు అంటే ఓకే దీన్నే మనం ఏమన్నాము అంటే బాబర్ అన్నాం. ఓకే, కరెక్ట్. దీన్నే మనం ఏమన్నాము, బాబర్ అన్నాం. అండ్ రిమెంబర్ ఎప్పుడైతే ఇవన్నీ ఒక చోట ఫ్లో అయిపోయినాయో ద రివర్ ఏమవుతుంది, ఇట్ స్టార్టెడ్ టు, ఇక్కడ మీరు ఈ పర్టికులర్ డయాగ్రామ్ క్లీన్గా అబ్జర్వ్ చేయండి. వాట్ హ్యాపెన్ టు ద రివర్, ఇట్ స్టార్టెడ్ టు ఫ్లో లైక్ దిస్. మీరు కనుక ఇది రివర్ చూసారా. సో అందుకని ఇక్కడ హై పోరోసిటీ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రాసుకోండి పోరోసిటీ అనే వర్డ్. వేర్ ఈజ్ హై పోరోసిటీ అంటే బాబర్ బెల్ట్లో హై పోరోసిటీ ఉంటుంది. సో విచ్ మీన్స్ రివర్స్ ఫ్లో అండర్ గ్రౌండ్ జస్ట్ లైక్
కంప్లీట్గా డిసపియర్ అయిపోయినట్టు మనకు కనిపిస్తాయి బాబర్ బెల్ట్లో. సో రివర్స్ డిసపియర్ అయిపోయినాయి. రివర్స్ డిసపియర్ అయిపోతే అక్కడ ఒక సాయిల్ కానీ లేదా అగ్రికల్చర్ కానీ ఎలా ఉంటుంది? సాయిల్ కానీ అగ్రికల్చర్ కానీ ఏమీ అంత ఉండదు. వై? బికాజ్ దెర్ ఈజ్ నో ప్రాపర్ వాటర్. వాటర్ లేనప్పుడు హౌ కెన్ యూ ఫార్మ్ ద ప్రాపర్ అగ్రికల్చర్ ఉంటుందా? ఉండదు. సో అగ్రికల్చర్ అనేది ప్రాపర్గా లేదు. సో కానీ ఓన్లీ బిగ్ బిగ్ ట్రీస్ అనేవి ఉంటాయి అంతే, దానికి కూడా రూట్స్తో ఉంటుంది, కానీ అగ్రికల్చర్ అనేది ఏమీ లేదు. క్యాటిల్ రేరింగ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద బాబర్ బెల్ట్. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్గా బాబర్లో, బాబర్ అంటే ఏం లేదు, రివర్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న బండ రాళ్ళు కానీ స్టోన్స్ కానీ ఏదైనా కానీ దే హ్యావ్ ఫార్మ్డ్ దేర్. ఆటోమేటిక్గా అక్కడ ఏమైపోయింది, రివర్ యొక్క ఫ్లో మార్చుకుంటుంది. దాన్నే పొరోసిటీ అంటారు. దీనివల్ల మనకి రివర్ డిసపియర్ అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ అవ్వదు. ఇక్కడ రివర్ లేకపోవడం వల్ల, ప్రాపర్ వాటర్ సోర్స్ లేకపోవడం వల్ల అగ్రికల్చర్ అని ఉండదు. అది నార్మల్ తెలిసిందే మీ అందరికీ. సో ఇక్కడ అగ్రికల్చర్ అనేది సరిగ్గా లేదు, క్యాటిల్ రేరింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు బాబర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి తెరాయ్ రీజన్. ఓకే, తెరాయ్ రీజన్ ఎక్కడ ఉంటుంది? సౌత్ ఆఫ్ బాబర్. ఓకే, సౌత్ ఆఫ్ బాబర్కి సౌత్లో ఉన్నది తెరాయ్ రీజన్. ఇక్కడ మీరు ఈ పర్టికులర్ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ క్లీన్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ విల్ షో యూ అగైన్. ఇక్కడ బాబర్లో కంప్లీట్గా ఓన్లీ స్టోన్స్ ఉన్నాయి. మనకి రివర్ ఇక్కడ ఎక్కడ ఉన్నట్టు ఏమీ లేదు. బట్ తెరాయ్లో వచ్చేసరికి రివర్ అనేది కనిపిస్తుంది, రైట్? సో ఇక్కడ కూడా అంతే సేమ్. తెరాయ్ వచ్చేసరికి తెరాయ్ రీజన్ ఏంటి, హియర్ వచ్చేసరికి ఇది వచ్చేసి స్మాల్ పార్టికల్ డిపాజిషన్ జోన్ ఉంటుంది, అలాగే లో పొరోసిటీ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ వాటర్ అనేది రీఎమర్జ్ అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. వేర్ డస్ ద వాటర్ రీఎమర్జ్ రీజియన్ ఎక్కడ అని అంటే ఇట్ ఈస్ ఇన్ ద తెరాయ్ రీజియన్. ద పొరోసిటీ ఈజ్ వెరీ లో హియర్. ఓకే, ఇట్ హ్యాస్ బయోడైవర్స్ మార్ష్ల్యాండ్స్. దట్ ఈస్ రివర్స్ ఆర్ విజిబుల్ హియర్. సింపుల్గా ఏం చెప్తున్నాం మనం, రివర్స్ ఆర్ విజిబుల్ హియర్. సో ఇక్కడ సాయిల్ వచ్చేసరికి రిచ్ ఇన్ నైట్రోజన్ అమ్మ. సాయిల్ వచ్చేసరికి రిచ్ ఇన్ నైట్రోజన్ బట్ డెఫిషియెంట్ ఇన్ ఫాస్ఫేట్. కానీ ఫాస్ఫేట్ అనేది కొంచెం డెఫిషియెంట్గా ఉంటుంది. సాయిల్ ఏంటి, రిచ్ ఇన్ నైట్రోజన్ అండ్ డెఫిషియెంట్ ఇన్ ఫాస్ఫేట్. బట్ ఈవెన్ దో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది టెరాయ్ రీజియన్లో. ఓకే, కంపేర్ టు దట్ ఆఫ్ వెస్టర్న్ పార్ట్. ఓకే, వెస్టర్న్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్. రెయిన్ఫాల్ అనేది టెరాయ్ రీజియన్లో ఎక్కువ ఉంటుంది. దానికి రీజన్స్ ఏంటి అంటే డ్యూ టు అరావలి హిల్స్. ఓకే, అరావలి హిల్స్ ఉండడం వల్ల మనకి ఇక్కడ హై రెయిన్ఫాల్ పడుతుంది. ఈ హై రెయిన్ఫాల్ పడటం వల్ల వాటర్ మనకి రివర్స్ ఉన్నాయి, హై రెయిన్ఫాల్ ఉంది. ఇదంతా వల్ల ఏమవుతుంది, అగ్రికల్చర్ అనేది నడుస్తుంది, రైట్? అగ్రికల్చర్ అనేది నడుస్తుంది. బట్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఉంది. ఈవెన్ దో యాక్చువల్గా ఈ టోటల్ ఏరియా ఏదైతే ఉంటుందో హై రెయిన్ఫాల్ ఉండడం వల్ల మనకి ఎప్పుడు కూడా ఫారెస్ట్ అనేవి చాలా డెన్స్గా ఉంటాయి. అంటే ట్రీస్ అనేవి ఎక్కువగా పెరగడం అట్లాంటివన్నీ జరుగుతాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రాపర్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మన వాళ్ళు ఏం చేస్తారు, ట్రీస్ ఎక్కడ ఉంటే అక్కడ నరికేయడం మనకి అలవాటు అనమాట. ఏ ట్రీ కనిపించిందా, సరే కొట్టే, అక్కడ ఒక బిల్డింగ్ కట్టేసే అన్నట్టు. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే ఎస్పెషల్లీ ద స్టేట్స్, ఓకే, ఈ టెరాయ్ రీజియన్కి సంబంధించిన స్టేట్స్ ఏమైతే ఉన్నాయో లైక్ ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ ఉన్న స్టేట్స్ అనమాట, గంగా రివర్ లైక్ ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్ ఏమైతే ఉన్నాయో, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సో ఇట్లాంటి స్టేట్స్ ఏమైతే ఉన్నాయో వాట్ దే హ్యావ్ డన్ ద డిఫారెస్టేషన్. బట్ డిఫారెస్టేషన్ చేసి అగ్రికల్చర్ అనేది పెంచడం స్టార్ట్ చేశారు. ఓకే, బిల్డింగ్ కట్టకుండా దే స్టార్టెడ్ టు డూ ద అగ్రికల్చర్. పంజాబ్ అండ్ హర్యానా, ఓకే, అందుకే పంజాబ్, హర్యానా, ఓకే, అండ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ వచ్చేసరికి బాగా అంటే వీట్ కానీ షుగర్ కేన్ కానీ బాగా ఎక్కువ పండుతాయి. ఓకే, రిమెంబర్ దట్. ఓకే, డెన్స్ ఫారెస్ట్ అయినప్పటికీ కూడా డిఫారెస్టేషన్ చేసి దే హ్యావ్ కన్వర్టెడ్ ఇట్ ఇన్ టు అగ్రికల్చర్ ల్యాండ్స్. దే యూజ్ ఇట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ వీట్, షుగర్ కేన్, రైస్ ఇట్లాంటి వాటికి ఎక్కువగా యూజ్ చేశారు. ఎస్పెషల్లీ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లో. ఓకే, ద స్టేట్స్ వచ్చేసరికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. ఇక్కడ దాకా ఓకే కదా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద టేల్ ఆఫ్ 2 అల్యూవియల్ సాయిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ బంగార్ అండ్
కాదర్, ఈ రెండిటి మధ్య జరిగే యుద్ధమే చాలామంది ఇక్కడ మార్క్స్ కోల్పోతున్నారు. ఈ బంగార్ అండ్ కాదర్, ఇందా చెప్పాను బంగార్ అంటే బెస్ట్ అని చెప్పి, కాదర్ అంటే బెస్ట్ అని కాదు, బెస్ట్ కిడ్ అనుకున్నాం మనం, రైట్. సో ఇక్కడ కే కలుస్తుంది అనుకున్నాం. ఇది కూడా మీరు బాగా అంటే కొంచెం నిమోనిక్గా గుర్తుపెట్టుకోవాలని మీరు అనుకుస్తుంటే, కిడ్ అంటే ఏంటి, యంగ్ పర్సన్, రైట్. కిడ్ అంటే యంగ్ అవ్వచ్చు. సో కంపేర్ టు దట్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ దే ఆర్ యంగ్ కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి, నేను గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. మళ్ళీ కిడ్ అంటే యంగ్ ఇట్లా మాట్లాడొద్దు నాకు. సో కిడ్ అంటే యంగ్ అనుకుందాం. సో కిడ్ అంటే యంగ్ పర్సన్. సో యంగ్ పర్సన్ అంటే ఏంటి, న్యూ, వాళ్ళకి అన్నీ కొత్తగానే ఉంటాయి. ఒక ఏజ్లో టీనేజ్ కొత్తగానే ఉంటుంది, 20s to 25s కూడా కొత్తగానే ఉంటుంది. ఆఫ్టర్ 30s తర్వాత తెలుస్తుంది. ఓకే, అంటే బంగారు అయిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట వాళ్ళ పరిస్థితి ఏంటనేది. ఓకే, సో ఇక్కడ అదే కాన్సెప్ట్ తీసుకోండి, సింపుల్ కాన్సెప్ట్ ఇది కూడా. రివర్స్ ఎప్పుడైతే వస్తున్నాయో, రివర్స్ వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే సమ్ టైమ్స్ ఫ్లడ్స్ అనేవి వస్తాయి. రివర్స్లో ఏమొస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి. ఈ ఫ్లడ్స్ రావడం వల్ల ఫ్లడ్స్ అనేవి వాట్ హ్యాపెన్స్, యూ సమ్టైమ్స్ చేంజ్ దేర్ కోర్స్. ఓకే, మీరు కృష్ణా రివర్ దగ్గర, కృష్ణా బ్యారేజ్ కానీ, మీరు గోదావరి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మీకు అబ్జర్వ్ చేస్తే చుట్టుపక్కల ఈ శాండ్ డ్యూన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఓకే, సో రివర్స్ ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాని యొక్క కోర్స్ని చేంజ్ చేసుకొని బయటకు వచ్చేస్తాయో, ఆ ఇయర్ ఫ్లడ్స్ వచ్చిన ఏరియా ఏదైతే ఉందో దాన్ని కాదర్ అంటారు. ఓకే, అంటే దాన్ని న్యూ అల్యూవియల్ సాయిల్ డిపాజిట్స్ అంటారు. అంటే చూడండి, ఇప్పుడు రివర్ ఫ్లడ్స్ వచ్చాయి ఈ సంవత్సరం ఫ్లడ్స్ వచ్చిన దానికి ఈ రెండింటిని మనం కాదర్ అంటున్నాం. ఓకే, ఫ్లడ్స్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ లేదా 3 years బ్యాక్ 10 years బ్యాక్ వచ్చేదాన్ని బంగారు అంటున్నాం అంతే. ఓల్డ్ వాటిని బంగారాలు అంటున్నాం, న్యూ వాటిని కిడ్స్ అంటున్నాం, లైక్ కాదర్ అంటున్నాం, అంతే డిఫరెన్స్. చాలా సింపుల్. ఎప్పటికైనా ఈ కాదర్ ఒక 2-3 years తర్వాత మన మనుషుల్లాగానే యంగ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో ఎప్పటికైనా బంగారు అవ్వాల్సిందే. ఓకే, అలాగే ఈ బంగారు ఒకప్పుడు కాదరే. ఓకే, ఈ బంగారు కూడా ఒకప్పుడు కాదరే. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్ నౌ. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కాదర్ అంటే అప్పుడు ఆ ఇయర్లో వచ్చిన ఫ్లడ్ ప్లేన్స్ వల్ల వచ్చిన అల్యూవియల్ డిపాజిట్స్ ఏమైతే ఉంటాయో దాన్ని కాదర్ అంటారు. దట్ ఈజ్ న్యూ. కిడ్ అన్నాను కాబట్టి న్యూ. వెరాజ్ బంగార్ అంటే ఇట్ ఈజ్ ఓల్డ్ అనమాట. ఒకప్పుడు కాదర్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు బంగారు అయింది. సో యూ కెన్ సీ లొకేటెడ్ అండ్ హైరెడ్ గౌన్స్ ఆఫ్ టెరెస్ అబౌవ్ ద ఫ్లడ్, ఇట్ ఈస్ లెస్ ఫెర్టైల్. ఫెర్టిలిటీ మాత్రం తక్కువగా ఉంటుంది ఇక్కడ. ఓకే, రిమెంబర్ దట్. వెరాజ్ కాదర్లో వచ్చేసరికి యూ ఆర్ హ్యాజింగ్ ద మోర్ ఫెర్టైల్. ఓకే, అంటే మీరు ఇంకో వర్డ్ రాసుకోవచ్చు ఇక్కడ బంగారులో. ఓకే, లైమ్ రిచ్ అని చెప్పి రాసుకోండి. ఓకే, సాయిల్ కంటెంట్ ఎట్లా ఉంటుంది అంటే లైమ్ రిచ్ కంటెంట్. మనం సాయిల్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా, లైమ్ రిచ్ కంటెంట్. అలాగే అగ్రికల్చర్కి సంబంధించి దే ఆర్ లెస్ ఫెర్టైల్. ఓకేనా. అండ్ కమింగ్ టు దట్ ఆఫ్ కాదర్కి సంబంధించి దే ఆర్ హైలీ ఫెర్టైల్. ఓకే, దే ఆర్ హైలీ ఫెర్టైల్. పంజాబ్లో దీన్నే దయా అంటారు. పంజాబ్లో ఇట్ వాస్ కాల్డ్ యాజ్ దయా. Daya. And this is the another topic. ఈ టాపిక్ వచ్చేసరికి పార్ట్ 2లో చెప్తాను, రిలేటెడ్ టు నార్థన్ ప్లేన్స్కి సంబంధించి. ఇప్పుడు దాకా మనం రిలేటెడ్ టు జియోమార్ఫలాజికల్లీ ఎలా మనం డివైడ్ చేసుకున్నామో చూసాం కదా. సో వన్స్ గో త్రూ ఎవ్రీథింగ్, ఇప్పుడు దాకా ఉన్నది అంతా ఒకసారి చదవండి. ఇది చదివిన తర్వాత ఐ విల్ గో త్రూ ద నెక్స్ట్ టాపిక్ రిలేటెడ్ టు రీజనల్ డివిజన్స్ ఇన్ నార్థన్ ప్లేన్స్. ఓకే, ఐ థింక్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఎవరికైతే నచ్చిందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మీ విలేజ్ ఫ్రెండ్స్కి, అలాగే మీ సిటీలో ఉన్న ఫ్రెండ్స్కి, దోస్ హూ థింక్ దే కాంట్ అఫోర్డ్ ఆర్ దోస్ హూ థింక్ ఇట్ ఈస్ గుడ్, ప్లీజ్ షేర్. ఓకే, మాకు మోటివేషన్ ఉన్నట్టు ఉంటుంది. ఓకే, సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.